1998 నుంచి గ్రామ పంచాయతీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు పని? 1989 నుండి గ్రామ పంచాయతీలో ఫస్ట్ నాకు 80 రూపాయల నుండి సాలరీ ఇప్పటి వరకు 9,500 ఇవ్వడం జరిగింది. అది కూడా ఫస్ట్ 7 నెలల నుంచి కూడా సాలరీస్ లేక కూడా మా పిల్లలను స్కూల్ కూడా పంపడానికి కూడా లేక మేము ఇంటి దగ్గరనే పిల్లలను కూడా పెట్టి ఉండడం అవుతుంది. దానివల్ల మాకు ఇబ్బంది కలిగి మేము ఇప్పటికి కూడా సెక్రటరీ కూడా కలవడం సీతాకను కూడా కలవడం జరిగింది. కలిస్తే స్పందించి మేము చేస్తాము, నేను చెప్తాను ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి ఉద్దేశం పెట్టి చేస్తానని చెప్పడం వరకు మాటలు చెప్పడం వరకే ఉంది కానీ పని చేయడం లేదు. ఇక్కడికి పోతే అక్కడ పోతే డిపో దగ్గరికి పోతే మేము ఆల్రెడీ పేమెంట్ చేసినాం. అక్కడ మీరు సర్పంచ్లు ఏమనంటే ఎంపీ రికార్డులు చేసుకుని సర్పంచ్లు డ్రా చేసుకుని మీ జీతాలని అని చెప్పడం డిపో గారు అధికారులు చెప్పడం జరుగుతుంది. అదే పంచాయత్ సెక్రటరీలు ఏమనంటే మేము చెప్పు కొట్టినాం కానీ మాకు సాలరీ ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం చేయమని అనొద్దు మీరు అని వేధించారు సెక్రటరీ. ఇంకొకటి అన్న, ఇంత దూరం రావడానికి అంటే మీ లోకల్ లీడర్స్ని కానీ మీ సర్పంచ్ ఉంటారు కదా, వాళ్ళని కలవడం జరగలేదు. అందరికీ మెమోరాండాలు ఇవ్వడం, ఎంపీటీసీలకు ఇచ్చినాం, జడ్పీటీసీలకు ఇచ్చినాం, ఎంపీడీఓలకు ఇచ్చినాం, ఎండిఓలకు ఇచ్చినాం, కలెక్టర్కి ఇస్తే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను కూడా. పోయిన 8వ తారీఖు నాడు కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేమెంట్ లేవని అని దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ మొత్తం మీద ఏం చెప్పారు? వీళ్ళు జీతాలు ఇస్తామని చెప్తారు కానీ ఇప్పటి వరకు అయితే చేయలేదు. 7 నెలల నుంచి అయితే జీతాలు అయితే రాలేదు. 9 నెలలు మా జీపీలో 9 నెలలని ఇవ్వలేదు. అంటే నవంబర్ నుంచి లెక్క పెట్టుకోవాలి. రైట్. మొత్తం మీద ఇది పరిస్థితి, జీతాలు అందని పరిస్థితి. వీళ్ళు 10 సార్లు ఇక్కడ చుట్టూ తిరిగినా కూడా జీతాలు అయితే రాని పరిస్థితి.